హలో ఎవ్రీవన్. ఈ టిప్స్‌తో రోజు చేసుకునే పని సింపుల్ అయిపోతుందండి. ఈ టిప్స్‌తో రోజు ఆడుతూ, పాడుతూ సింపుల్‌గా పనులన్నీ చేసుకోవచ్చు. స్కూలుకి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే మనకు అస్సలు తేలేదు కదా! పనులన్నీ కూడా ఎక్కడివి అక్కడే ఉంటాయి. అలాంటప్పుడు పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టైం కేటాయించి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన పని చకచకా కంప్లీట్ అయిపోతది. టిప్ నెంబర్ 1 అండి. ఇక్కడ చూసారు కదా! ఇలాంటి లాంగ్ బ్రషెస్ అయితే ఉంటూ ఉంటాయి. మనం బాటిల్స్, ప్లాస్కోస్ లాంటివి క్లీన్ చేయడానికి కొనుక్కుంటూ ఉంటాం కదా! ఇవి ప్లాస్కోస్ వాటిని క్లీన్ చేయడానికి కాకుండా ఇవి కొన్ని రోజులయ్యాక బాగా పాడైపోయాయి అనుకోండి. అలాంటప్పుడు దీన్ని ఊరికే బయట పడేయకుండా చూడండి, ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కానీ, దివానా కట్టు, సో ఇలాంటివి ఫ్రిడ్జు, బీరువా ఇలాంటివి ఉంటాయి కదా! వీటిని మనము ఈ క్రింద ఏంటి అంటే చీపురుతో క్లీన్ చేయలేము. మనకి ఆ కార్నర్స్ దగ్గర గట్టా పట్టులనేవి పేరుకుపోయి ఉంటాయి. మనము క్లీన్ చేస్తాం కానీ ఇంటిని నార్మల్‌గా అయితే మనం ఫ్లోర్‌ను గట్టా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఈ లోపల క్లీన్ చేయలేం కదండీ! చీపురు పెట్టి క్లీన్ చేసినా సరే చీపురు పోతుంది కానీ లోపల డస్ట్ అయితే పోదు. అలాంటప్పుడు మనం ఇలాంటి లాంగ్ బ్రష్ తీసుకొని చూసారు కదా! ఈ విధంగా అటు ఇటుగా కదిపామనుకోండి, ఆ లోపల పట్టేసిన పట్టులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మనము ఇక్కడేంటి ఫ్రిడ్జ్ ఉంటుంది కదా! సో ఫ్రిడ్జ్ దగ్గర కానీ, బీరువాల దగ్గర, బీరువా సందుల్లో అంటే మనకి బీరువా దగ్గర గ్యాప్ ఉంటుంది కదా! వాల్‌కి, బీరువాకి మధ్య. సో అక్కడ కూడా మనము దీంతో ఇలా సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! ఫ్రిడ్జ్ కింద కానీ, డ్రెస్సింగ్ టేబుల్ కింద ఎంత ఎక్కువ డస్ట్ అయితే ఉందో చక్కగా ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి మనము ఇంటిని నీట్‌గా ఉంచుకోవచ్చండి. లోపల ఎక్కడ మనకి డస్ట్ అంటే మనకి కనిపించని డస్ట్ ఉంటుంది మనకి ఆ యొక్క ఏరియాలోని. సో అలాంటప్పుడు మనము ఇలాంటి లాంగ్ బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటే ఎంత ఎక్కువ డస్ట్ ఉన్నా సరే చాలా నీట్‌గా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ యూజ్‌ఫుల్ టిప్, మనం మార్కెట్ నుంచి ఒకేసారి ఎక్కువ మోతాదులో చింతపండు తెచ్చుకుంటూ ఉంటాం కదా! చింతపండు ఏంటి అంటే ఒకేసారి మనం తెచ్చుకుంటూ ఉంటామండి. ఇది అలానే తెచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం కదా! ఒక్కొక్కసారి ఇది కలర్ చేంజ్ అయిపోవడము, అలాగే పులుపు తగ్గిపోవడం, చిన్న చిన్న పురుగులు పట్టేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కలర్ షేడ్ అవ్వకుండా, మనకి పురుగు పట్టకుండా చింతపండు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ ఫాలో అయ్యి చూడండి. మనం ఎప్పుడైతే చింతపండు తెచ్చుకుంటామో తెచ్చుకున్న వెంటనే ఆ చింతపండు యొక్క కలరు సో మనకి రెడ్ కలర్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇది బ్లాక్ అంటే నల్ల చింతపండు అంటారు కదండీ! సో నల్ల చింతపండు అన్నమాట. ఈ నల్ల చింతపండు ఈ కలర్ ఇలానే ఉంటుంది. నల్లగానే ఉంటుంది. రసం కూడా మనకి నల్లగానే ఉంటుంది. అదే మనకి తెల్ల చింతపండు అనుకోండి, అదేంటి అంటే కలర్ అనేది రసం కూడా మనకి రెడ్ కలర్‌లో ఉంటుంది. సో ఏదైనా సరే పురుగు పట్టకుండా మనకి ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఇలా కవర్‌లో కానీ, ఎయిర్‌టైట్ బాక్స్ ఉంటాయి కదా! సో అలాంటి బాక్స్‌లో కానీ వేసేసి ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి చింతపండు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా, ఆ యొక్క పులుపు పోకుండా, మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మరొక యూజ్‌ఫుల్ టిప్, మనం ఇంట్లో సరుకులన్నీ ఒకేసారి తెచ్చుకుంటాం కదా! సో గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ, మినపపిండి కానీ, సో ఇలా తెచ్చుకునేటప్పుడు పురుగులు పట్టేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. మనము వీటిపైన క్యాప్ వేసినా సరే ఒక్కొక్కసారి పట్లు పట్టేసి పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి సోడి పిండి అంటారు. సో రాగి పిండి అంటారు. రాగులతో చేస్తారు కదా! ఆ పిండి కానీ, సో ఏదైనా సరే మనకి చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. సో అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇక్కడ చూసారు కదా! నేను రాక్ సాల్ట్ అయితే తీసుకున్నాను. రాళ్ళు ఉప్పు అంటాం కదండీ! ఆ ఉప్పు అన్నమాట. ఇలా కొంచెం ఒక కాటన్ క్లాత్‌లో కానీ, టిష్యూ పేపర్‌లో కానీ ఇలా ఒక 1 స్పూన్ వేసుకొని చూడండి, ఈ విధంగా ఒక మూటలాగా కట్టేయండి. రబ్బర్ ఉంటే రబ్బర్‌తో కట్టేయండి. ఇలా కట్టిన తర్వాత చక్కగా దీన్ని మీరు గోధుమ పిండిలో కానీ, లేదా శనగపిండి, సో ఎన్ని అయితే మీరు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటారు కదా! వాటన్నింట్లో కూడా ఇలా చిన్న చిన్న టిష్యూ పేపర్‌లో కానీ, వైట్ అంటే కాటన్ క్లాత్‌లో కానీ వేసేసి కట్టేసి అందులో పెట్టేసి క్యాప్ వేసేసారనుకోండి, మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఈ గోధుమ పిండి అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. సో అది ఏ పిండి అయినా సరే. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఎక్కువ డస్టింగ్ ఏరియా ఎక్కడో చెప్పండి? విండోస్ దగ్గరండి. చాలా మందికి ఏంటి అంటే విండోస్ మనకి బయట ఉంటూ ఉంటాయి కదా! అంటే బయట రోడ్డు ఉన్నదనుకోండి, సో రోడ్డు పక్కన ఇల్లులుంటే మనకు విండోస్ అనేవి తప్పకుండా ఉంటాయి కదా! ఆ యొక్క విండోస్ డస్ట్ ఉండేటప్పుడు మనకు ఆ విండో గ్లాసెస్ కూడా ఎలా ఉంటాయంటే నల్లగా ఉంటాయి. మనం కర్టెన్స్ వేసుకున్నా సరే అవి ధూళి పట్టేసి ఆ డస్ట్ అంతా కూడా పేరుకుపోయి ఉంటుంది. మనము ఈ యొక్క విండోస్‌నైతే ఉంటాయి కదా! వాటిని మనం బ్రష్ తోటి గట్రా క్లీన్ చేసుకుంటే పోతాయండి, పెయింటింగ్ వేసే బ్రష్ తోటి. కానీ ఆ విండో యొక్క గ్లాస్ ఉంటాయి కదా! సో ఈ గ్లాసెస్‌ని మాత్రం మనము వైట్ క్లాత్‌తో కానీ, లేదా వాటర్‌తో దేనితో క్లీన్ చేసినా సరే అంత నీట్‌గా పోదు. మనము కర్రీలోకి ఉల్లిపాయ కట్ చేస్తూ ఉంటాం కదా! సో ఆ ఉల్లిపాయ మొదలు ఉంటుంది కదండీ! ఆ మొదలుని తీసుకొని దాన్ని ఎలాగో ఊరికే బయట పడేస్తూ ఉంటాం కదా! సో అలాంటప్పుడు ఆ మొదలుతోటి ఈ విధంగా ఆ విండో గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్ మొత్తాన్ని కూడా ఇలా అద్దాన్ని ఇలా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేయడం వల్ల డస్ట్ ఏదైనా ఉన్నా పోతుంది. అలాగే మంచి
మంచి షైనింగ్గా కూడా ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ ట్రై చేసి చూడండి. ప్రతి ఇంట్లో కూడా విండోస్ అనేవి తప్పకుండా ఉంటాయి. ఆ విండోస్కున్న ఆ యొక్క గ్లాస్ని ఇలా క్లీన్ చేసి చూడండి. నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు, ఇక్కడొచ్చి పనికిరాని సాక్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇలా నాన్ స్టిక్ మనకి ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ కళాయిలకు కానీ యూజ్ చేసే చెక్క గరిటెలు ఉంటాయి కదండి. సో ఇక్కడైతే నేను ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక గరిటెని తీసుకున్నాను. మీరు కాదు అంటే స్టీల్దైనా సరే తీసుకోవచ్చు. ఇది వచ్చి ఈ గరిటె బాగా పాడైపోయింది, బయట పడేయవలసిందని. సో అందుకోసం నేను ఇలా అయితే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా పాడైపోయిన సాక్స్ని ఇలా ఆ గరిటెకి పెట్టేయండి. పెట్టేసి ఇక్కడ రబ్బర్ కానీ లేదా క్లాత్ ఏదైనా సరే గట్టిగా చుట్టేయండి. ఇక్కడ మనకేంటి అంటే డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ లేదా బీరువాల దగ్గర, నెక్స్ట్ చిన్న చిన్న మన విండోస్ దగ్గర కానీ ఎక్కువ డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ లోపల ఏంటి అంటే మనము చీపురు పెట్టి క్లీన్ చేయలేము, మాటికి మనం దాన్ని కదపలేం కదండి. ఆ డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఫ్రిడ్జ్ని కానీ సో ఈ బీరువాని కానీ వీటిని మనము మాటికి కదిపి క్లీన్ చేయడం అదొక పెద్ద పని. సో వాటిని మనము తీయడానికి కూడా వేరొక మనిషి మనకు సపోర్ట్ ఉండాలి కదా. అలాంటప్పుడు మనం చక్కగా ఈ విధంగా కొంచెం పెద్ద గరిటె అయితే తీసుకున్నారనుకోండి మీకు వీలుగా ఉంటుంది. ఇలా లోపల పట్లు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అలాగే ఇక్కడ గెడలు పెట్టుకుంటూ ఉంటాం కదా, డోర్స్ వేసుకునే దగ్గర కూడా మనము ఆ పట్లు పట్టేస్తూ ఉంటాయి, మనకు ఆ మిడిల్లో కనిపించవండి, చీపురుతో క్లీన్ చేయలేము. అలాంటప్పుడు కూడా ఇలా సాక్స్ తోటి అంటే ఈ విధంగా ఆ యొక్క గరిటెని అందులో మధ్యలో పెట్టేసి ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతాయి. అలాగే విండోస్ దగ్గర, నెక్స్ట్ కబోర్డ్స్ దగ్గర చూసారు కదా, కార్నర్స్ అంటే నలు మూలలా కూడా మనకి పట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అక్కడ చీపురు పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి అలాంటప్పుడు ఇలా దీంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇది మనకి క్లీనింగ్ పర్పస్కి చూసారు కదా ఎంత బాగా యూజ్ అయ్యిందో. పట్లు చూడండి ఎన్ని వచ్చాయో. చాలా సింపుల్గా ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం ఇంటిని నీట్గా ఉంచుకోవచ్చు. ఈ ట్యాగ్ ఎక్కడితో గుర్తుపెట్టారా? మనం కొత్త బట్టలు కొనేటప్పుడు ముఖ్యంగా పిల్లలకి ఏమైనా షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ పిల్లలు ఏమైనా తీసుకునేటప్పుడు డ్రెస్సెస్ మనకి ఇలాంటి ట్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అలాంటి ట్యాగ్స్ని కూడా మనము పనికిరావు అనేసి వాళ్ళకి షర్ట్ వేసేటప్పుడు పక్కన పడేస్తూ ఉంటాం కదా, వాటిని కూడా ఈ విధంగా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మనం చూడండి ఇప్పుడు పిల్లలకి బర్త్డే అయ్యేటప్పుడు హ్యాపీ బర్త్డేని ఇలాగా డెకరేట్ చేస్తాం కదా. సో ఇలా డెకరేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఆ ట్యాగ్ని ఇలా హ్యాపీ మధ్యలో పెట్టేసి బర్త్డే తర్వాత పెట్టినా లేదా ఇది ఎంట్రన్స్లో పెట్టినా అంటే హ్యాపీ ముందు పెట్టినా సరే లేదా బర్త్డే వెనకాల పెట్టినా సరే చాలా అందంగా చూడడానికి చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి ఫొటోస్ కూడా అంటే డెకరేషన్లో కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇలాంటి పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలి అనేవి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. ఇలాంటి చిన్న టిప్స్తో మన ఇంటిని అందంగా ఉంచుకోవచ్చు. అలాగే మన టైంని మనీని రెండింటిని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న ఈ డెకరేషన్ కాంబో ఉంది కదా, ఇది నేను మీషోలో తీసుకున్నాను. చాలా బాగుందండి, చాలా తక్కువ కాస్ట్లోనే మనకు అవైలబుల్గా ఉంది. నేను క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో తప్పకుండా బర్త్డే కానీ సో వెడ్డింగ్స్ కానీ సో ఇలాంటివి తీసుకోవచ్చు. మనకి లైట్ సెట్టింగ్స్, నెక్స్ట్ బెలూన్స్. సో బెలూన్స్ మనకి 24 బెలూన్స్ వస్తాయి, 3 కలర్స్లో వస్తాయండి. చూసారు కదా, లైట్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా ఎంత అందంగా ఉన్నాయో.